భూతానాం అంటే సమస్త జీవుల యొక్క బయట ఉంది, లోన ఉంది. అది సర్వత్ర వ్యాప్తం బ్రహ్మ అనేది. అదే భగవంతుడు. భగవంతుడు అనేవాడు బయట ఉన్నాడు, లోన ఉన్నాడు. బ్రహ్మాన్ని తీసుకుంటే కూడా బ్రహ్మజ్యోతి. మన శరీరం బయట వ్యాప్తమైంది, మనలోనూ వ్యాప్తమైంది ఆ బ్రహ్మజ్యోతి. సర్వత్ర వ్యాప్తం. భగవంతుడిని తీసుకుంటే కూడాను అది ఏమి సమస్య లేదు. భగవంతుడు మనలోనూ ఉన్నాడు, పరమాత్మ రూపంలోను ప్రతి కణంలోనూ ఉన్నాడు పరమాత్మ రూపంలో భగవంతుడు. ప్రతి ఆయన బయట కూడా విరాజమాని ఉన్నాడు గోలోకంలో. సో ఈ విధంగా అన్నిటికీ లోన ఉన్నాడు, బయట ఉన్నాడు. సమస్త చరాచర జీవుల యొక్క చర అచర పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి యొక్క లోన బయట ఉన్నారు. సూక్ష్మత్వ చాలా సూక్ష్మంగా ఉంటాడు. కాబట్టి తను సూక్ష్మంగా ఉండటం వల్ల ఎవరికి కూడాను కనిపించడు ఈ భౌతిక ఇంద్రియాలతో. మనం చూడలేము భగవంతుడిని. అందరికి దూరంగా ఉన్నాడు, చాలా దగ్గరగా కూడా ఉన్నాడు. భూలోకంలో ఉండి దూరంగా ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళ హృదయ పరమాత్మ రూపంలో అందరికి దగ్గరగా కూడా ఉన్నాడు. సో ఇలా అన్ని సత్యమే. నెక్స్ట్ శ్లోకం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ. అనువాదం. పరమాత్ముడు సర్వజీవుల యందు విభజింపబడినట్లు కనిపించినను అతడెన్నడును విభజింపబడక ఏకైకుడుగా నిలిచియుండును. అతడు సర్వజీవులను పోషించువాడైనను సర్వులను కబళించునది మరియు వృద్ధి నొందించున్నది అతడే అని అవగాహనము చేసుకొనవలెను. ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, నా హృదయంలోనూ పరమాత్మ ఉన్నారు, నీ హృదయంలోనూ పరమాత్మ ఉన్నారు, నీ పక్క వాళ్ళ హృదయంలోనూ పరమాత్మ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే భగవంతుడు అన్ని చోట్ల విభజింపబడినట్టుగా కనపడుతుంది. అక్కడ ఒక పరమాత్మ, అక్కడ ఒక పరమాత్మ, అక్కడ ఒక పరమాత్మ. వాళ్ళందరూ వేరు పరమాత్మలా? అంటే నీ హృదయంలో ఉండే పరమాత్మ, నా హృదయంలో ఉండే పరమాత్మ వీళ్ళిద్దరు వేరా? రెండు వేరు శరీరాలను ధరించి రెండు వేరు రూపాల్లో ఇక్కడ రెండు చోట్ల వేరుగా ఉంటున్నారా అంటే కాదు. ఒకళ్ళే పరమాత్మ.